సో మ్యామ్, ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం ఈ ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వస్తుంది అని చెప్పి, అంటే నిజంగానే ఈ డయాబెటీస్ అనేది వస్తుంది అంటున్నారా? అవును, ఈ మధ్యకాలంలో లేడీస్లో ఎక్కువ శాతం డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో చూస్తున్నాము. దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఎందుకు ఉండొచ్చు అంటే జెనెటిక్ టెండెన్సీ ఉంది. ఇప్పుడు సామాన్యంగా మనం ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఆర్ ఒక 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా మనకి ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ చాలా తక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ శాతం ఎల్డర్లీ పీపుల్ జస్ట్ 30 40 ప్లస్ ఉండే వాళ్ళలో డయాబెటీస్ ఎలా చూస్తున్నామో అలాగే ప్రెగ్నెన్సీలో కూడా మనం డయాబెటీస్ అనేది ఎక్కువ శాతం ప్రెగ్నెన్సీలో మనకి తెలుస్తూ ఉంది. దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద జెనెటిక్ టెండెన్సీ విచ్ దే హ్యావ్, or otherwise it could be because of the lifestyle changes which they are having, lack of physical activity, and also because of the increased incidence of PCOD. సో అంటే ఇప్పుడు ఈ మనకి సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వస్తుందని తెలుసు. ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ వెళ్ళిపోతుంది, మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది అంటుంటారు. సో అంటే ఇప్పుడు ఈ డయాబెటీస్ ఏదైతే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిందో అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే థైరాయిడ్ లాగానే మనం మధ్యలో ఆపేయొచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హాస్పిటల్లో పేషెంట్స్ వచ్చినప్పుడు యూనివర్సల్ స్క్రీనింగ్ అనేది చేస్తున్నాము. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో వాళ్ళు చెకప్ చేయించుకున్నప్పుడు వాళ్ళ బ్లడ్ షుగర్స్ అనేది చెక్ చేస్తాము. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఫాస్టింగ్లో అంటే అప్పుడు వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇస్తాం. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒక గ్లూకోజ్ వాటర్ తాగించి వాళ్ళకి 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి అనేది చెక్ చేస్తాము. సో ఈ ఫస్ట్ టైం డిటెక్ట్ అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీలో షుగర్స్ హై ఉండి ఫస్ట్ టైం డయాబెటీస్ అని డిటెక్ట్ అయిన వాళ్ళలో షుగర్స్ అనేవి మామూలుగా తక్కువనే ఉంటాయి. అండ్ దే కెన్ బి వెల్ మేనేజ్డ్ విత్ డయట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మెడిసిన్ సపోర్ట్. అండ్ యూజువలీ దీస్ పేషెంట్స్ ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ డిటెక్ట్ అయ్యి దట్ ఈస్ ఆఫ్టర్ 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అండ్ దే విల్ బీ యూజువలీ మేనేజ్ విత్ అ గుడ్ డయట్, ఫిజికల్ యాక్టివిటీ ఆర్ లిటిల్ హెల్ప్ విత్ మెడిసిన్స్. ఈ అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది బికాజ్ దే డూ నాట్ రిక్వైర్ ఎనీ మెడికేషన్స్ ఆఫ్టర్ డెలివరీ. సో అది డెలివరీ తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతుంది. బట్ ఇది కాకుండా ఒక్కొక్కసారి ఎర్లీ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి తెలియకుండా ఉంటుంది డయాబెటీస్ ఉంది అని. మనం టెస్ట్ చేసినప్పుడు బయటపడితే హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి అని తెలిస్తే వాళ్ళు ప్రీ జెస్టేషనల్ డయాబెటిక్ అయి ఉండొచ్చు. అంటే ఈ డయాబెటీస్ ఉండేది వాళ్ళు తెలియకుండా ఉండి ప్రెగ్నెన్సీలో మనకి అది బయటపడి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు హై షుగర్స్ ఉంది అన్నప్పుడు వాళ్ళని వీ హ్యావ్ టు ట్రాక్ దెమ్ and give them good dietary support and consult with a endocrinologist లేదా ఫిజిషియన్ దగ్గర పంపించి ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదా ఎవ్రీ డే మనం షుగర్స్ మానిటర్ చేసుకుంటూ కంబైన్డ్ కన్సల్టేషన్ విత్ ద గైనకాలజిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ ద్వారా వీ హ్యావ్ టు గెట్ హర్ షుగర్స్ బ్యాక్ టు నార్మల్. అండ్ దే మే రిక్వైర్ సమ్టైమ్స్ ఇన్సులిన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో. అండ్ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళని అట్లనే వదలకుండా ఫాలోఅప్ కూడా చేస్తాము. ఫాలోఅప్ టైంలో షుగర్స్ నార్మల్కి రాలేదు అన్నప్పుడు దే విల్ రిక్వైర్ సమ్ అమౌంట్ ఆఫ్ మెడికేషన్స్. ఇన్సులిన్ కాకపోయినా టాబ్లెట్స్ అయితే అవసరం పడతాయి. సో వీళ్ళని ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ ఆర్ టైప్ 2 డయాబెటీస్ విచ్ ఆర్ డిటెక్టెడ్ ఫస్ట్ టైం ఇన్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తాం. For more videos like this, subscribe Big TV channel.